మన ఋషులు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చిన్నగా మన అనుభవంలోని కూడా ఇప్పుడు తెచ్చుకోవచ్చబ్బా. ఎప్పుడు తెచ్చుకుంటాము? మన మనస్సుని కనుక మనం సమత్వ స్థితికి తెచ్చుకుంటే మనం తెచ్చుకోగలుగుతాం. మన మనస్సుని మనకి సమస్థితికి తెచ్చుకోకుండా ఆపుతున్నదేంటి? మనం విలువిస్తున్నటువంటి విషయాలు. మనం దేనికి విలువిస్తున్నాము? మనం 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 నేను, నాది అనేటువంటి నా పేరుకి, నా కోరికలకి, నా ఆస్తులకి, నా పిల్లలకి, ఇటువంటివన్నీ నేను విలువిస్తున్నాను. కానీ నేను ఒక ప్రకృతే, వచ్చాను, ఉంటాను, వెళ్ళిపోతాను, ఇది నేను పర్మనెంట్ కాదు అనేటువంటి భావం మనకి 100% గుర్తుండదు. కానీ పర్మనెంట్ అనేటువంటి భావాన్ని నేను ఎలా కనుక్కోవాలి అనేదాన్నే మనం డిస్కవరీ చేయటం అంటారు. అంటే ఏంటి? దాన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు. ఏంటి ఆధ్యాత్మిక సాధన అంటే? పర్సనల్గా వస్తున్నటువంటి కోరికలు అది తీరింది, ఇది తీరింది అనేది ఆధ్యాత్మిక సాధన కాదు. అసలు నేనెవరు? ప్రపంచం ఎవరు? ఈ దేవుడు ఎవరు? నిజంగా ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు డిస్కవరీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అందరం సృష్టిలో అందరి దగ్గర ఉన్నది ఒకటే ఒక మనస్సు. ఒక మనసు అంటే ఏంటి? భగవతత్వ మనసు, మన మనసు ఒకటే. ఇన్ని మనసులు లేవు, ఇన్ని జ్ఞానాలు లేవు, ఇన్ని నేలలు లేవు, ఇన్ని నీళ్లు లేవు, ఇన్ని అగ్నులు లేవు, ఇన్ని ఆ వాయువులు లేవు, ఇన్ని ఆకాశాలు లేవు. ఉన్నదంతా ఒకటే. కాకపోతే ఏంటంటే ఆ ఒకటేది? కనపడకుండా ఉన్నది ఒకటే, కనపడుతున్నది ఒకటి అనేటువంటి విషయాన్ని గ్రహించటమే అది మెచ్యూరిటీ. అంటే ఏంటి? మనం కానిది ఏది లేదు. లోపల ఉన్నది నిరాకారమైనటువంటి జ్ఞానం. బయట కనపడుతున్నది నా లోపల ఉన్నటువంటికి సంబంధించినటువంటి విషయాల జ్ఞానమే కనపడుతున్నది. కాకపోతే నేను ప్రకృతే, ఇది ప్రకృతే, ఈ రెండు కాని జ్ఞానం కూడా నా దగ్గరే ఉన్నది. ఎలా ఉన్నది? నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ నిశ్శబ్దాన్ని నేను వినాలి. కానీ నా నిశ్శబ్దాన్ని వినకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నది ఏంటి? నా శబ్దాలు. ఒరిజినల్గా నేనెవరు? నిశ్శబ్దము కాదు, శబ్దము కాదు. అంటే ఆ నిశ్శబ్దము నాదే, మళ్ళీ ఇంకో రకంగా చూస్తే శబ్దము నాదే. అందుకని ఈ రెండిటికి అతీతమైనటువంటి జ్ఞానం ఎవరు? అది కూడా మన దగ్గరే ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలని మన శంకరాచార్య గారు, మన మహానుభావులు అంతకంటే ముందు ఇంకా వేల వేల సంవత్సరాల నాడు ఋషులు చెప్పారు. దానికి అందరికీ అది పనికిరాదు కాబట్టి అందరికీ పనికొచ్చేట్టుగా కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అని చెప్పారు. అల్టిమేట్గా 4 యోగాల యొక్క యోగం అంటే ఏంటి? కలయిక. అంటే ఏంటి? భక్తి అనేదాన్ని నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, పరమాత్మ తత్వ జ్ఞానంతో కలుపుకొని ఉన్నది ఒకటే అని గ్రహించగలగడాన్ని భక్తి అంటారు. అట్లాగే కర్మ కూడా కలయిక. అంటే భక్తి భావంతో కలిసి పరమాత్మతత్వ భావంతో పని వ్యక్తం చేయటం. అలాగే మన దగ్గర ఉన్నటువంటి బయటకు పరిగెడుతున్నటువంటి మన ఇంద్రియాలను లోపలికి లాక్కొచ్చి వాటిని సమత్వ స్థితికి తీసుకురావడం యోగం. ఇవన్నీ కూడా దేనికోసం? ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ నిశ్శబ్దాన్ని గ్రహించి